చరిత్రలో ఏనాడు లేని విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని ప్రతి మండలం దగ్గర గురువారం కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గం ఎల్లప్పుడూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటారని వారు పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించినందుకు చాలా గౌరవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సభ్యులు కిరణ్ కుమార్, సోషల్ మీడియా ఇన్ఛార్జి సంజీవ్, విద్యాకర్, యూత్ కాంగ్రెస్ యువ నాయకులు సునీల్, గోపాల్, మైనార్టీ ప్రెసిడెంట్ రియాజ్, రాము, శ్రీను, వివిధ మండలాల యువ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసిన వీడియో తీసిన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి ఒక్క పథకాలు కానీ ఇప్పటిదాకా చేసిన పనులు కానీ 5-10 పాలన చేసిన ఏ నాయకుడు కూడా చేయలేదు. ఒక్క గౌతమ్పూర్కి మాత్రమే ఇప్పటిదాకా 15 నెలల్లో 40 లక్షల వర్క్ ఇచ్చి 40 లక్షల సీసీ రోడ్లు చేసిన ఘనత మనోహర్ రెడ్డి గారికి. సీఎం గారి చొరవతో మనోహర్ రెడ్డి గారి దగ్గర ఉండటంతో మన నియోజకవర్గానికి చెందిన సీఎం గారు కాబట్టి మనకు చాలా సన్నిహితంగా చాలా వర్కులు ఇస్తున్నారు. ఇదే విధంగా అందరు కలిసిమెలిసి వాటిని ముందుకు తీసుకుపోయి ఇదే విధంగా చేసుకుంటే రేపు ఊళ్ళని డెవలప్ అయ్యే ప్రసక్తి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఒకటి కరంపూర్ రోడ్ అడిగినాం. రోడ్కు దగ్గర కాదు, ఇంకొక గిఫ్ట్ తీసుకోండి అని చెప్పి బెంకటూరు వాగుని కూడా దృష్టిగా ఏర్పాటు చేసి గిఫ్ట్గా ఇచ్చారు. ఇటువంటి నాయకులు ఎప్పుడు మర్చిపోవద్దు, రుణపడి ఉండాలి అటువంటి నాయకులు. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు తాండూరు మండల కేంద్రం గౌతపూర్ గ్రామంలో సీఎం గారి చిత్రపటానికి మరి మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. సరిగ్గా 15 నెలల క్రితం ఎన్నికల వాగ్దానంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు బీసీలకు పునగణన చేపడతాం, వారికి తగ్గ రిజర్వేషన్లు వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి తగ్గ అవకాశాలు వాళ్ళు కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. ఇది చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక అది సాధ్యం కాదు, ఇంతవరకు ఎప్పుడు సాధ్యపడలేదు, భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేరని చెప్పేసి ఎగతాళి చేయడం జరిగింది. వారి ముఖ్యంగా వేలు వేస్తున్న విధంగా ఈరోజు అసెంబ్లీలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఎక్కడ జరిగిన విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా బీసీ కులగణన బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. 42%గా ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఇది చరిత్రలో గొప్ప దినం. అందుకు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చరిత్రలో ఈ గొప్ప దినం ఎలాగుందో తాండూరు విషయంలో కూడా మునిపెన్నో చరిత్రలో జరిగినంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా అందుకు ఇద్దరు కలిసి ఒకటిసారి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇంకా దగ్గర అవుతుందని కోరుకుంటూ ఇంతటి అవకాశాలు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక విషయం, గౌతపూర్లో పెడదామని చెప్పేసి రామన్న గారికి కానీ, మల్లిడన్న గారికి కానీ, పటేల్ గారికి చేయగానే ఇంతటి కార్యక్రమాన్ని దగ్గరుండి ఏర్పాటు చేసి ఇంతమందిని పోవేసిన అందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై మనోహర్, జై రేవంత్. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు గౌతపూర్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మనోహరన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ అంటే అది ఒక రెడ్డిల పార్టీ, మొత్తం రెడ్డిల ఎమ్మెల్యేలు ఉంటారు, మొత్తం రెడ్డిల వర్గం ఉంటుంది అనే ఒక నానుడి ఉండేది, పేరు ఉండేది. కానీ ఈరోజు తెలంగాణలో అదే రెడ్డి గౌరవ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఈరోజు బీసీలకు 42% బిల్లును ప్రవేశపెట్టి కానీ ఏకగ్రీవంగా ఆమోదపరచడం అనేది చాలా శుభపరిణామం. ఇప్పుడు రెడ్డిలు కాకుండా ఇంకా ఇతర అగ్రకులస్తులు అందరూ ఇదని చూసి కొంచెం అంటే పెద్దవాళ్ళ బుద్ధి తెచ్చుకోవాలని అది కాకుండా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెడ్డిల పార్టీ అనే పార్టీ రెడ్డి మరి ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్, బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ పూర్తిగా ఏకగ్రీవ మద్దతుని అసెంబ్లీలో తెలిపిందంటే అదొక
కేవలం తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆ ఘనత చెల్లింది. ఈ అందరూ గుర్తించాలి ఈ విషయాన్ని. నేడు మన తెలంగాణని ఆదర్శంగా తీసుకొని దేశంలోని అన్ని రాష్ట్రాలు బీసీ కులగణన చేసి బీసీలకు రాజకీయ పరంగా ఉద్యోగపరంగా చక్కటి అవకాశాలు ఇవ్వాలని, రిజర్వేషన్లు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి చక్కటి అవకాశం ఈరోజు గౌతాపూర్లో ఏర్పాటు చేసినందుకు గౌతాపూర్ కాంగ్రెస్ నాయకులకు మల్లెడ్డి పటేల్ గారికి, రాజు పటేల్ గారికి, రామన్న గారికి, యూత్ మహేందర్ రెడ్డి పటేల్ గారికి, యూత్ మన హరి గారికి, ప్రవీణ్ గారికి, సీను గారికి, వెంకటేశ్వర గారికి, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చక్కటి కార్యక్రమాన్ని మాకు ఈరోజు గౌతపూర్లో కల్పించినందుకు తోటి కాంగ్రెస్ నాయకులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై మనోహర్ అన్న, జై రేవంత్ రెడ్డి. అందరం కూడా సంతోషించవలసిన రోజు, అందరికీ ఇది ఒక శుభదినం. గత 100 సంవత్సరాల చరిత్రలో బీసీల పట్ల, దళితుల పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం, నిబద్ధత, ఒక రాజకీయ పరంగా కూడా బీసీలు ఎదగొద్దు, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎదగొద్దు అని నిరంతరం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం. గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్యకి జరిగిన అవమానం, దళితునికి చేసిన అవమానం గతంలో చూసినాం. మరి నేటి పరిస్థితుల్లో చట్టసభల్లో ఒకేసారి 3 బిల్లులను, ఎస్సీ వర్గీకరణ, అలాగే బీసీలకు 42% రిజర్వేషను, రాజీవ్ యువ వికాస్ ప్రోగ్రాం కింద యువకులకు, నిరుద్యోగులకు అందరికీ కూడా లోన్లు ఇప్పించే గొప్పటి అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన తాండూరు ప్రాంతంలో అభివృద్ధికి కేరా పడ్రాస్, అభివృద్ధి నాయకుడు అంటే, అభివృద్ధికి రుచి చూపిస్తున్నట్టు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన మనోహర్ రెడ్డి అన్న గారు. దయచేసి అందరూ కూడా గమనించాలి. ఈరోజు బీసీ బిడ్డ కానీ దళిత వర్గాలు కూడా చాలా గర్వించదగ్గ విషయము. మనం అందరం కూడా రిజర్వేషన్లు వస్తే, స్థానిక చదువుకున్న నిరుద్యోగులకు రిజర్వేషన్లు వస్తే మంచిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎక్కువగా రావడం వల్ల బీసీలు ఎక్కువగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇదే విధంగా మంచి స్ఫూర్తితో మన రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి దాంట్లో మంచి సదుద్దేశంతో చేస్తూ పోయాడు. అయితే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్గా ఒక దళిత బిడ్డ మన రాణి కుమిదిని నియమించినటువంటి ఒక గొప్ప సత్తా ఉన్న నాయకుడు మన రేవంత్ రెడ్డి. అదేవిధంగా 100 సంవత్సరాల చరిత్రలో ఒక దళిత బిడ్డని, 100 సంవత్సరాల చరిత్రలో కలిసిన ఒక దళిత బిడ్డని, కుమార్ అనే వ్యక్తిని తెలంగాణ ఉస్మానియా వైస్ ఛాన్సలర్గా నియమించిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సీఎం రేవంత్ రెడ్డి గారే. అదేవిధంగా మన తెలంగాణ వీప్గా లక్ష్మణ్, మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి స్థానాలు కల్పిస్తూ ఎస్సీలకు, దళిత వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు ఉన్నతమైన పదవులు ఇస్తూ బీసీ వర్గాలకు సంబంధించి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్కు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి పదవులు ఇచ్చి ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టేటువంటి ఏకైక సత్తా కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. అందుకే ఈరోజు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తించి గ్రామాన మేమందరం, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు అనిల్ కుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి గౌతాపూర్కు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా పాలాభిషేకం చేయాలని చెప్పి, ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన వీరందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. జై కాంగ్రెస్, మనోహర్ అన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్.